నా వరకు కిడ్నీలో ముఖ్యంగా బాగుపడాల్సింది ఏంటంటే బ్లడ్ చాలా ఎక్కువగా ఉండాలి. మీకు బ్లడ్ కనుక పుష్కలంగా ఉంటే మీకు క్రియాటిన్ ఏమీ చేయదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫ్యాట్ తీసుకుంటాం, వద్దన్నయి చికెన్ మటన్ లాంటివి మానేయటం, అలానే 3 ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ తీసుకుంటాం, అలానే వాటర్ని సిస్టమేటిక్గా తీసుకుంటాం. ప్లస్ వీటి తాలూకు మేము సప్లిమెంటేషన్ ఇస్తాం మీకు. అంటే దీంతో పాటు ఇతర జబ్బులు సంబంధించి తగ్గడానికి ఉండే కూడా ఇస్తాం. అన్నీ కలిపి చూసుకుని అంటే మీకు అలానే బలం రావడానికి కూడా ఉంటాయి. మీరు తర్వాత నన్ను కలవచ్చు, అలానే కౌన్సిలర్ని కలిసి మొత్తం అడ్వైస్ తీసుకున్న తర్వాత మీ డౌట్లను తీర్చుకున్న తర్వాత నన్ను కలిసి ఫోటోగ్రాఫ్ ఫైనల్ చేయించుకుని నేనుంటే నేనైతే మా టీంతో మా వాళ్ళు చేసేస్తారు, మేనేజ్ చేసి టీంని పెట్టి చూసుకున్న తర్వాత మీరు సప్లిమెంటేషన్ తీసుకుని అంటే మీకు పునర్నవ లాంటి అట్లనే రీనోడయాకేర్ కానీ రీనోటిన్ అని కూడా ఇస్తాం. అలానే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా మీరు కొత్తిమీరని సూపులాగా పెట్టుకు తాగండి. ఇదంతా మా న్యూట్రిషనిస్టులు ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంపల్సరీగా సూపు లాంటివి తాగండి. అట్లనే ఒమేగా 3 కూడా చాలా రిచ్గా ఇవ్వాలి. DHA ప్లస్ ఒమేగా 3 కంపల్సరీ తీసుకోవాలి. D3 కూడా హై డోసెస్లోనే మీకు ఇస్తాం. అట్లనే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటి, ఇంకా కొన్ని దీంతోపాటు మీకు ఇతర కాంప్లికేషన్స్ ఉంటే అంటే ఫ్యాటీ లివర్ లాంటివి ఉంటే అలాంటివి సెట్ చేయడం కోసం దానికి సంబంధించిన సప్లిమెంట్లు ఉంటాయి. కిడ్నీ అంటే కిడ్నీ ఒకటే కాదు, ఓవరాల్ సిస్టమ్ మెరుగుపడాలి.